ట్రంప్కు బుద్ధొచ్చింది. ఆ టాలెంట్ అమెరికన్లకు లేదట. H1B వీసాలపై కొత్త పలుకులు. ఎదురు దెబ్బ తగిలేదాకా జ్ఞానోదయం కలగదంటారు మన పెద్దలు. అగ్రరాజ్య అధినేత ట్రంప్ ఈ విషయంలోనూ ఇప్పుడు అదే నిజమైంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ తలాతోకాలేని నిర్ణయాలు తీసుకొని ఎడాపెడా సుంకాలు పెంచేసి ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలైన ట్రంప్ తాజాగా తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉద్యోగాలన్నీ అమెరికన్ బేస్డ్ కంపెనీలకు, అమెరికా పౌరులకే దక్కాలన్న ట్రంప్ తాజాగా H1B వీసాల అవసరాన్ని బహిరంగంగా అంగీకరించారు. అంతేకాదు అమెరికాలో తగినంత మంది ప్రతిభావంతులు లేరని కూడా నోరారా ఒప్పుకున్నాడు ట్రంప్ తాత. H1B వీసా ప్రోగ్రామ్ను తప్పనిసరి అవసరమైన ప్రోగ్రామ్గా ప్రకటించారు ట్రంప్. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలు వెల్లడించడం విశేషం. అమెరికాలో తగినంత మంది ప్రతిభావంతులు లేరని, కొన్ని ప్రత్యేకమైన టాలెంట్స్ లేవని అంగీకరించారు. టెక్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాల్లో అమెరికన్ వర్కర్స్ను అన్ఎంప్లాయ్మెంట్ లైన్ నుంచి తీసుకొచ్చి మిసైల్స్ తయారు చేయమని చెప్పలేం కదా అంటూ వ్యాఖ్యానించారు. ఇక అమెరికాలో ప్రతిభావంతులు ఎక్కువగానే ఉన్నారు కదా అని హోస్ట్ అడిగినప్పుడు, నో, మీకు తెలియదు, మనకు కొన్ని రకాల టాలెంట్స్ లేవు, మన ప్రజలు నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అంటూ తన సహజమైన ధోరణిలో యాంకర్కు అడ్డు తగిలారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ తాజా నిర్ణయంతో టెక్ ఇండస్ట్రీలో భారతీయ, చైనీస్ వర్కర్స్కు గొప్ప రిలీఫ్గా మారుతుంది. ఎందుకంటే 70% H1B వీసాలు భారతీయులకే వెళ్తున్నాయి. మిగతా శాతంలో చైనాకు అధిక వాటా పోను ఇతర దేశాలు కొంత భాగం పంచుకుంటున్నాయి. ఈ నిర్ణయంతో వీసాలకు 3 సంవత్సరాల చెల్లుబాటుతో పాటు మరో 3 సంవత్సరాల పొడిగింపు కూడా అమల్లోకి వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. ట్రంప్ 2 నెలల క్రితం H1B వీసా కోసం $1,00,000 ఫీజును ఇంట్రడ్యూస్ చేశారు. ఇది టెక్ స్టార్టప్లకు షాక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ట్రంప్ మీద వ్యతిరేకతతో పాటు అమెరికాలో రాజకీయంగా, ఆర్థికంగా పరిణామాలు సంక్లిష్టంగా మారటం మొదలైంది. మరోవైపు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి టెక్ లీడర్స్ ఒత్తిడి కూడా ట్రంప్ మీద పెరిగింది. ఈ కారణాల వల్ల ట్రంప్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మెరిట్ బేస్డ్ ఇమిగ్రేషన్ అంటూ ప్రామిస్ చేశారు. ఆయన చేసిన ప్రామిస్ ఇప్పుడు రియలైజ్ అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ చేసిన ప్రస్తుత వ్యాఖ్యలు సంప్రదాయ రిపబ్లికన్లో, అలాగే ట్రంప్ ఫాలోయర్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి.